శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసి. వామ్మ వాళ్ళమ్మ యామ్మ ఎన్ని రోజులైంది అయ్యా మిమ్మల్ని చూసి అని సెంటిమెంట్ డైలాగులు కొట్టాలి. మరి ఏం చేస్తాను, చాలా చాలా మిస్ అయ్యాను నిజంగానే. అయినా కానీ ఫేస్బుక్లో మీకు టచ్లో ఉన్నాను కదా. మీరందరూ శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ మీరు కాదు, శ్రీరెడ్డి అఫీషియల్ ఫేస్బుక్ ఫాలో అవుతున్నారు కదా. ఈ బ్లోగర్ వేసుకోండి ఎడిటర్ గారు, పర్వాలేదు. సో ఈరోజు నేను మీకు ఒకసారి కొత్త వంట నేర్పిస్తున్నాను. ఏంటో తెలుసా? రొయ్యలు ఫ్రైడ్ రైస్ అని చెప్పలేను కానీ సూపర్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఎక్కడ వినుండరు కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నన్ను తిడతారో లేకపోతే సూపర్గా ఉందని పొగుడతారో కింద కామెంట్ బాక్స్ ఓపెన్గా పెడతాను మీకోసం. సో ట్రై చేసి నా కోసం ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్, ఓకేనా? గెట్ ఇన్ టు ద రెసిపీ. ఓకేనండి, మనకి ప్రాన్ ఫ్రైడ్ రైస్ కోసం, వెరైటీ ప్రాన్ ఫ్రైడ్ రైస్ కోసం మనకి కావాల్సింది ఫస్ట్ కుక్కర్. మీరు మామూలుగా వండుకుంటానంటే మామూలుగా వండుకోండి, అలాగే మీకు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వండుకోండి. కానీ నేను ఈరోజు బాస్మతి రైస్ వండట్లేదు, నార్మల్ రైస్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, దానికోసం ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ని కొంచెం వేడి చేసి కొంచెం నెయ్యి వేసుకోండి. మీకోసమే ఈ కొత్త కుక్కర్ కొన్నాను తెలుసా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇదిగో స్టిక్కర్లు కూడా పీకలేదు తెలుసా, మీకు తెలియాలి కదా కొత్తదని. నేను ఒక 2 పెద్ద గ్లాసులు చేసుకుంటున్నా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఓకే, అప్పుడప్పుడు తినండి, ఏం కాదు. నోరు పట్టేసుకుని చివరాఖరికి సచ్చాక ఏమీ ఎంజాయ్ చేయలేదని ఏడుస్తారు మళ్ళీ తర్వాత. అందుకని ఓకేనా, అప్పుడప్పుడు తినండి, ఎప్పుడు తినద్దు. అంటే నాలా డైట్ చేయండి. మరి నేను ఒక్కదాన్ని మాడిపోతేనా, మీరు కూడా మాడాలి కదా, మీరు కూడా డైట్ చేయండి. ఓకే, ఇది కొంచెం వేడెక్కనివ్వండి. ఓకే, చూసారు కదా, దీంట్లో కొంచెం రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్, ఇదేమో బిర్యానీ ఫ్లవర్, ఇదేమో లవంగి ఫ్లవర్, అండ్ ఆల్సో ఇదేమో ఇలాచీ ఫ్లవర్, ఇదేమో దాల్చిన చెక్క అండ్ షాజీరా. అండ్ ఈ పువ్వుల గురించి నన్ను అడగద్దు, ఈ పువ్వులు కాయలు గురించి ఎస్పెషల్లీ నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ కాదు. ఇదేమో షాపోడ్ కాయలు ఇవి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం గీ ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అది బాగా కాగింది కాబట్టి ఈ మొత్తం సరుకులన్నీ దీంట్లో వేసేసుకుందాం. వేసుకుని కొంచెం వేగనిద్దాం. అవి కొంచెం టప్ టప్ అంటాయి, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. సో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. గ్లాసు 3/4 పోస్తున్నాను వాటరు. 2 గ్లాసులు పోసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా పోస్తున్నాను. మూడు గ్లాసులు పోసి కొంచెం పోసుకుందాం. చాలు, మరీ మెత్తగా ఉంటే బాగోదు, అందుకని. సో ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ఓవర్గా వేసుకోమాకండి, కొంచెమే వేసుకోండి. తర్వాత ఎలా అయినా మళ్ళీ కలిపేటప్పుడు వేస్తాం కాబట్టి ఎంత తగ్గించి చేసుకుంటే అంత బెటర్. సాల్ట్ అది ఆవిరి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇది నేను అరగంట నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న రైస్ డైరెక్ట్గా వేసేసేయండి, అదేం మసలక్కర్లా, అన్నీ ఉడికిపోతాయి.
రైస్ మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. సో మన కాజు రొయ్యలు ఫ్రైడ్ రైస్కి ఒక స్పెషల్గా ఒక చిన్న మ్యాజికల్ మసాలా ఉంది. అది కనుక వేస్తే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో కొంచెం కారం తీసుకోండి. ఆ కారంలో కొంచెం ఇంత అల్లం ముక్క, ఇన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ అది 2 దంచేసి కొంచెం కసాబిసా, నేను ఇలాంటి దాంట్లో చేసుకుంటాను అంతే. కరెక్ట్గా టైం వచ్చేసరికి కనబడి సావదు. అది దంచుకునేది ఉంటుంది కదా, ఆ దంచుకునే దాంట్లో కొంచెం పేస్ట్ చేసేసుకుని అది ఇందులో కలిపేసుకోండి. దాంతోపాటు కొంచెం ఇంత పసుపు అండ్ ఆల్సో గరం మసాలా కూడా వేసేసి మొత్తం దీన్ని కారంలో కలిపేసుకుని, ఇగో కారం కలుపుకుంటే ఇలా వచ్చిందనమాట. ఇదే మన కాజు అండ్ రొయ్యలు ఫ్రైడ్ రైస్కి సూపర్ టేస్ట్ తీసుకొస్తుంది. ఓకేనా? ఇదే నా సీక్రెట్ మసాలా. ఇదిగో కాజు రొయ్యలు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక పెద్ద చిప్ప కొనుక్కున్నాను. ఇగో ఈ చిప్పలో అయితే బాగా వస్తుందని చెప్పేసి ఈ చిప్ప పెట్టా. ఈ చిప్పలో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. అగైన్ అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అండ్ ఆల్సో కంపల్సరీ మన గీ ఉండాలి కదా మరి. అప్పుడే టేస్ట్ వస్తుంది. నెయ్యి బాగా కాగింది. దీంట్లో మీకు కావాల్సినన్ని జీడిపప్పు వేసుకోండి. చూసుకోండి, తొందరగా మాడిపోతూ ఉంటాయి. ఇందాకడ మీకు ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కానీ కాజు అని మెన్షన్ చేయడం మర్చిపోయానబ్బా. ఆహా, ఎంత కమ్మగా వాసన వస్తుందో తెలుసా. ఇది ఒక పక్కన పడేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకోండి. కొంచెం నల్లగా వేపుకోవాలి. ఇవి వేరే, ఇవి కొంచెం పెట్టుకోండి అలాగా. దీనికి వేరే పర్పస్ ఉంది. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, కొంచెం నల్లగా అయ్యేదాకా కొంచెం బాగా రెడ్గా ఫ్రై అవనివ్వండి. వీటిల్ని మనం లాస్ట్లో కలుపుతాం అనమాట. సో ఇంత నల్లగా అయ్యే వరకు, ఇంకా కొంచెం బ్రౌన్గా అయితే కూడా బాగుంటాయి. ఉండండి, ఇంకొంచెం బ్రౌన్ చేద్దాం వీటిని. ఇవి చేదుగా భలే బాగుంటుంది తెలుసా. మనకి బిర్యానీలో సగం టేస్ట్ తీసుకొచ్చేది బాగా మాడిపోయిన ఉల్లిపాయలు. దీన్ని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే బాగా అలవాటు చేసుకున్నా, ఇలా మాడిపోయిన ఉల్లిపాయలు తినడం. చాలు, ఇంకా బాగా బొగ్గులు అయిపోయేటట్టున్నాయి. వీటిని తీసేసుకున్నాం. అన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తే ఎన్ని వచ్చినాయో చూడండి. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకుందాము. పడుంటాయిలే కొంచెం కలర్ఫుల్గా. ఆవాలు తింటే మంచిది, ఏం వేసినా అది మంచిది అని చెప్పేసుకుంటే ఒక పని అయిపోయింది కదా. నాకు ఏది నచ్చితే అది బాగుంటుంది. అది బాగుంటుందని చెప్పకోకుండా హెల్త్కి మంచిదని చెప్తే తినేస్తావు. సరే, ఇది కొంచెం టప్ 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 మరి బాంబులాగా పేలితే సీమటపాకాయలాగా. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలా పేలుతున్నప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,
ఇవి రొయ్యలకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆవాలు ఈ పర్టికులర్ కాంబినేషన్ అనేది సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది. ఈ పోపు బాగా ఏగిపోయింది. ఈ ఏగిపోయిన దాంట్లో మనం ఇందాక మిగిలిచి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడే అసలు కథ మొదలైంది ఫ్రైడ్ రైస్కి. కొంచెం ఓపెన్ చేసుకోండి. ఇలాంటివన్నీ సండేస్లోనో ఎప్పుడో కొంచెం ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి, భలే బాగుంటుంది. ప్రాసెస్ చూడడానికి చాలా పెద్దగా అనిపించిన అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మామూలుగా వంటల ప్రోగ్రాంలో ఏంటంటే కొంచెం స్టార్ట్ తీసి చూపిస్తాం అంతే. మీరు నాకన్నా చాలా స్పీడ్ కదా, చాలా బాగా స్పీడ్గా వంటలు చేసేస్తారు. ఎక్స్ప్రెస్లు, మీరందరూ ఎక్స్ప్రెస్లు. మన ఆంధ్ర తెలంగాణ అమ్మాయిలందరూ చాలా ఎక్స్ప్రెస్లు. ఒక్కటే టైంలో 4-5 పనులు అలా చక్కబెడతాం అంతే. మనతో అసలు అబ్బాయిలు తూగగలరా? వాళ్ళు వాళ్ళ చొక్కా వాళ్ళు వేసుకుని వాళ్ళ ప్యాంటు వాళ్ళు వేసుకోవడానికి పెద్ద కథలు తొక్కుతారు. అమ్మో అబ్బాయిలు చూస్తున్నారా, సారీ మీరు చూస్తున్నారేమో, నన్ను చూడట్లేదేమో అనుకుని ఓవర్గా మాట్లాడా, సారీ సారీ సారీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈలోగా అది మాడుతుంది, ఒకసారి కలపండి. ఇప్పుడు మీడియం సైజు, యాక్చువల్లీ ఈ సైజ్ అయితేనే మీకు పంటి కిందకి తగులుతాయి అలాగా. మంచి గలపండి. అందులో కొంచెం పసుపు, కొంచెం రొయ్యలు కదా అందుకని కొంచెం వేయండి, పర్వాలా. పడుతుంది లాస్ట్ చూసుకోవాలి. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసేసుకుందాం. వేయండి, ఆ మాత్రం వేస్తేనే కానీ. 2 గ్లాసులు కదా. ఇప్పుడు ఇది నీరు వదిలిపెడుతుంది. మేడం గారు గుడ్లు పెట్టినట్టు ఇప్పుడు నీళ్ళు వదిలిపెడతారు. మనం వెయిట్ చేయాలి. ఓకే, ఈ రేంజ్లో ఫ్రై అవ్వాలి. ఈ రేంజ్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు అండ్ ఆల్సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి కలిపేద్దాం. కొంచెం అడుగున అలా కడతా ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ప్రాన్ మసాలా వేసేద్దాము. కొంచెం ప్రాన్ మసాలా వేసుకుని, ఎందుకు ఇంత వేస్తున్నాను అనుకుంటున్నారా? మనం రైస్ కలుపుతాం కదా, రైస్కి సరిపడా ఉండాలి కాబట్టి ఆ మాత్రం ప్రాన్ మసాలా పడుతుంది. పడిన తర్వాత ఒక్కసారి మిక్స్ ఇచ్చేయండి. ఈ రేంజ్లో అయిన తర్వాత అప్పుడు రైస్ వేసేసుకోవాలి ఫైనల్గా. సో ఉడకబెట్టిన తర్వాత ఈ రేంజ్లో అయింది. సో దీన్ని ఎక్కువ దాన్ని స్మాష్ చేసేయకోకుండా దాన్ని సున్నితంగా ఇలా పైన వేయండి. భలే ఉడికింది తెలుసా, మెత్తగా అవ్వలేదు. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ బాగుందో.
సో గీ అండ్ ఆల్సో మసాలా సామాన్లు. ఓ మై గాడ్, సీరియస్లీ సో టెంప్టింగ్. వావ్, సో దీన్ని బాగా కలిపేసేయండి. బిర్యానీ లాగా కనిపిస్తుంది కదా మీకు, కానీ బిర్యానీ కాదు. మీరు లాస్ట్లో ఆ కూర ఉంటుంది కదా, ఆ కూరని ఉప్పు కారాలు చూసుకోండి మంచిగా. ఈ టైంలో కొంచెం మనం ఆల్రెడీ మసాలా వేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం జల్లుకోండి. మీరు స్పైసీ ప్రియులు అయితే, నేనైతే చాలా స్పైసీ ప్రియురాలని. సో మా వాళ్ళందరూ ఇక్కడ తినే వాళ్ళందరూ స్పైసీ ప్రియులు కాబట్టి వాళ్ళందరి కోసం కొంచెం ఇది. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, పొగలు కక్కుకుంటూ మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, సీరియస్లీ ఎంత బాగుందో చూడండి. చూడడానికి కూడా చాలా 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 బాగుంది. అండ్ ఆల్సో ఇలా ఉన్నప్పుడే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనక కొంచెం ఉప్పు లాంటిది ఏమైనా పడుతుందేమో ఒకసారి టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకుని కొంచెం వేసేసుకోండి అంతే. ఆహా, ఆ జీడిపప్పులు, ఓ పక్క నుంచి రొయ్యలు, మళ్ళీ ఎండుమిరపకాయలు, ఆ మసాలా, ఇది లేదు ఇది ఉంది అని లేకపోకుండా అన్ని రకాలు కలిసిపోయినాయి. కారం కారంగా చాలా సూపర్గా ఉంటుంది. అంతే, మన మసాలా అండ్ కాజు అండ్ రొయ్యలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ టేస్టీగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసా నాయన ఒక టాస్క్ మీకోసం. చాలా చాలా బాగా నేర్చుకుని చేశాను. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏమి మర్చిపోకుండా జాగ్రత్తగా వేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తా, ఓకేనా? అదే కదా మీకు కావాల్సింది. అది సరిగ్గా బాగుందా బాగలేదా అదే కదా కావాలి మీకు. ఎలా ఉన్నా కానీ, చాలా దరిద్రంగా ఉన్నా కానీ చాలా బాగుందని చెప్పాలి కదా. నేను అలా చెప్పను కదా, చెప్పేస్తా ఎలా ఉంది. నీట్ గా ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను. దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. దీంట్లో ఏ ఉప్పులు పప్పులు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే నేను నిజంగా చెప్పేస్తా మీ మొహం మీద. పప్పులు మాత్రం తక్కువగానే ఉన్నాయి, జీడిపప్పులు బాగా తక్కువగా ఉన్నాయి. అన్నం బదులు జీడిపప్పు ఉంటే బాగుండేది. ఎక్సలెంట్. నాకైతే 100కి 200 మార్కులు ఇచ్చుకుంటా. సీరియస్లీ ప్రాన్స్ అండ్ సీ ఫుడ్ ప్రియులకి సూపర్ నచ్చుతుందండి. నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా బాగుంది. అండ్ ఫ్రైడ్ రైస్ ప్రియులు అండ్ ఆల్సో చైనీస్ ప్రియులు, సౌత్ ఇండియన్ ప్రియులు ఎవరైనా సరే స్పూను లేదు, దీని అమ్మ బడవలేదు. 2 రూపాయలు చూసుకోండి అమ్మాయిలు. పంట కింద పడిందంటే ఇంకేం లేదు. ఒక రొయ్య ఇలా పెట్టుకుని దాని మీద ఒక కీరా పెట్టుకుని నిజంగా చెప్తున్నా, ఇలాంటి బిర్యానీ కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్ కానీ మీరు జీవితంలో ఎప్పుడు తినుండరు. నేనైతే ఎప్పుడు తినలేదు. చాలా రోజుల తర్వాత చేసా. నేను ఎప్పుడో నేర్చుకున్నప్పుడు చేసా, మళ్ళీ మీకోసం ఇప్పుడు చేసా. రొయ్యలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. దానికి తోడు నేను కూడా చాలా ఫ్రెష్గా ఆకలిగా తింటున్నాను కాబట్టి నేను కొంచెం తిన్నాను. కానీ నేను కొంచెం బిజీగా అవుతున్నా కొంచెం. మీరైతే శ్రీరెడ్డి ఆఫీషియల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మంచి కామెంట్ ఒకటి పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి.